ధ్యాస. శ్వాస నాసిక రంధ్రాలలోకి లోపలకు ఎలా వెళుతున్నది, వెలుపలకు ఎలా వచ్చుచున్నది, దాన్ని మాత్రమే గమనించండి. మీరు చేయొద్దు, ప్రత్యేకించి చేయొద్దు. తీసుకోవటం వదలటం మీరు అసలేం చేయదు. శ్వాస మీద ధ్యాస పెట్టటమే. అది ఎలా ఎదుగుతున్నది, ఎలా వచ్చుచున్నది, అది మాత్రమే గమనించాలి. మీరేం చేయదు. ఆటోమేటిక్గా అది జరుగుతూ ఉంటుంది. దాని మీద ఏం చేయదు. స్లో 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 అయిపోతూ ఉంటుంది. చాలా స్లో. దాట్స్ స్లో. ఏం చేయదు, మీరేం చేయదు. పేదవటము వదలటము ఏమీ జరగకూడదు. మీరు ఎలా కూర్చున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు. మనకి కావాల్సింది శ్వాస మీద ధ్యాస. అది ఎలా ఎదుగుతున్నది, లోపలికి ఎలా వచ్చుతుంది, అది మాత్రమే గమనించాలి. అక్కడి నుండి నెమ్మదిగా రెండు కన్నుల బొమ్మ మధ్య కలిసిన చోటు ఆజ్ఞాచక్రం, త్రివేణి సంగమం, భూమధ్య భూమి. అక్కడ నిలబడి, అక్కడ నిలబడి. రెండు కన్నుల బొమ్మ మధ్య కలిసిన చోటు అక్కడ నిలబడి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, దాన్ని పుష్ బయటికి నెట్టేసేయండి. మళ్ళీ అక్కడ నిలబడి. చీకటి అంధకారంలో అంధకారం ఉంటుంది. అక్కడ అంధకారాన్ని కూడా చూడండి. ఆ చీకటిలో వెలుగులు ఉంటాయి, వెలుగులు వస్తూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. ఇది విశ్వము అనంతమైనది అనమాట. అనంతమైనది ఈ విశ్వం అంతా కూడా. ఆది లేదు, అంతము లేదండి. అక్కడ నిలబడి, అక్కడ నిలబడి. ఆలోచనలు వస్తూ ఉంటాయండి, వాటికి బయటకు నెట్టేస్తూ ఉండండి. మళ్ళీ అక్కడ నిలబడి. ఇదే మీరు చేయండి. నేను కూడా ఇక సైలెంట్ అయిపోతాను.